నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తల్లి విజయం ముందు ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి భావోద్వేగులయ్యారు. సో అది చూసి కూడా చెల్లు వైఎస్ షర్మిల పట్టించుకోలేదు సో అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఈ వార్తకు సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్తే. నమస్కారం మేడం, థ్యాంక్ యూ. మరి సప్తగిరి గారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్ మీకు కూడా. అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ దగ్గర భావోద్వేగులు అయ్యారు. సో చాలా ఎమోషనల్ అయ్యారు. అయినా కానీ వైఎస్ షర్మిల ఆ విషయం అసలు పట్టించుకోకుండా ఉంది అని చెప్పేసి ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? మేడం, వాస్తవమే. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు మీటింగ్ లో, కుటుంబాన్ని కూడా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి వాపోయారు. మాకేం భయం అవసరమయ్యా, నీ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం మాకేం వచ్చింది? ప్రతి చిన్న విషయానికి చంద్రబాబు నాయుడు మీద బడి ఆడటం దీనికి వెరీ కామన్ అయిపోయింది. చివరికి ఆయన బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయినా దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్రుంది అని చెప్పాడు ఆయన. అటువంటి పరిస్థితి. నీ కుటుంబము, మీ చెల్లి, మీ తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మీ తల్లి గారైతే గౌరవ విజయమ్మ గారైతే నీ ప్లేనరీలోనే కన్నీళ్లు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి ఆమె వెళ్ళిపోయారు. నీ కోసం పాదయాత్ర చేసిన మీ చెల్లి 3400 కిలోమీటర్లు నడిస్తే ఎండనకుండా వాననుకుంటా కనీసం ఆమెకి నేను అడుగుతున్నా 25 ఎంపీ సీట్లలో 175 అసెంబ్లీ సీట్లలో ఇన్ని రాజ్యసభ సీట్లు మీ చెల్లికి ఒక సీట్ ఇవ్వలేకపోయావా? మాట్లాడితే నా అక్క చెల్లెములు, అంగన్వాడీ అక్క చెల్లెములు, ఈ అక్క చెల్లెములను ఉపన్యాసం దంచుతావు కదా. తోడబుట్టిన అక్క చెల్లెంకి ఏమి చేయలేనుడు నువ్వు, అంగన్వాడీ అక్క చెల్లెములకి ఇతర అక్క చెల్లెములకి ఏం చేస్తావు చెప్పు? కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా కూడా నీకు ఈ టైం అయిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను చేతికరించుకుంటున్నారు. మైండ్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ కూడా మీ తల్లి గారు వచ్చి నీ పక్షాన ప్రచారం చేసినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. జగన్ నువ్వు మాట్లాడితే స్టిక్కర్లు వేసుకుంటున్నాడు. ఆడ చాలా స్టిక్కర్లు. నువ్వే మా నమ్మకం జగన్ అన్న, అదేదో స్టిక్కర్లు. స్టిక్కర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు మంచి చేసేట ప్రజలు నిన్ను నమ్ముకుంటారు కదా. దానిపై స్టిక్కర్లు వేసుకుని నువ్వే మా నమ్మకం జగన్ అన్నకు చెప్పుకుందాం పదా, జగన్ అన్నని అడుక్కుందాం పదా అని ఇప్పుడు అడుక్కునే పరిస్థితి ఉంది ఉద్యోగస్తులు. జగన్మోహన్ రెడ్డి గారికి నో ఎమోషన్స్, నో సెంటిమెంట్స్ అండి. పదవి కోసం ఎంతకైనా దిగజారగలడని బాబాయి హత్య కేసు ఒక ఉదాహరణ. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు మీ బాబాయి వాళ్ళ ఇంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు చంపేసినాడు బాబు అని ఏడ్చినావు. నువ్వు, మీ చెల్లి, మీ భార్య. నటన అంటే అది మామూలు నటన కాదు, వేరే లెవెల్లో నటించినారు. పాపం ఏదో కన్నీళ్ళు వచ్చేసినట్టు ఏడ్చినట్టు నా బాబాయిని చంపేసినారు రా ముర్రు అని అరెస్ట్ కొట్టుకున్నావు. తీరా చూడబోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొత్తం నీ పార్టీ వాళ్ళే అరెస్ట్ అయినారు. నీ బాబాయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినాడు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాల్సిన వ్యక్తి ఈజ్ అన్ అక్యూజ్డ్. A8 అతను నీ పార్టీ కార్యకర్త. ఈ విధంగా ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు ఇతరుల పైన మాట్లాడడం, నా కుటుంబాన్ని చీల్చడానికి ట్రై చేస్తున్నారంటే చీల్చిపోయేంత ఈ బలహీనంగా ఉంది నీ కుటుంబం. కాబట్టి నీకు సెంటిమెంట్స్ విలువ తెలియదు, తల్లికి చెల్లికి ఉన్నటువంటి గౌరవం తెలియదు, ఆ స్థానం యొక్క విలువ తెలియదు నీకు. కాబట్టి నువ్వు విజయమ్మ గారి ముందు దేవులాడినా, ఇంకొకరి ముందు దేవులాడినా ప్రజలు నేను చీత్కరించుకుంటారు. నీ చాప్టర్ క్లోజ్. ఇంక నీ పతనం ప్రారంభమైంది. అంతెందుకబ్బా, నా సైన్యం అని చెప్పుకున్నటువంటి నీ వాలంటీర్లే తిరగబడి ఉన్నారు. వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు పోరాటం చేసి తిరగబడి ఉన్నారు నీ పైన. ఈరోజు రాష్ట్రంలో ఎవరు తిరగబడలేదు చెప్పండి? నీ యాటిట్యూడ్ అటువంటిది. నీ విధానాలు నచ్చవు. ఎందుకంటే చూడండి, రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మనవడికి మీ నాన్న పేరు పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి అని, అంతగా అభిమానించే వ్యక్తి. ఆయనే నిన్ను తట్టుకోలేక, నీ భరించలేక బయట వచ్చేసాడు. మీ తల్లి వెళ్ళిపోయింది, మీ చెల్లి వెళ్ళిపోయింది. నిన్ను నెత్తి మీద పోసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ, శ్రీధర్ రెడ్డి గాని, నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పక్క, నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవటం లేదు, జగన్ అని కొట్టుకుంటుందన్న ఉండవల్లి శ్రీదేవి గారు, నా సైన్యం అని చెప్పుకున్న డబ్బా కొట్టుకున్న నీ వాలంటీర్లు వెళ్ళిపోయినారు. అందరూ వన్ బై వన్ లీవింగ్. కాబట్టి దీని అన్నిటి కారణం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే. నేను ఆయనకి అద్దం ముందర నిలబడుకునేసి నా ముఖం అద్దంలో బాగా కనిపించలేదు, నా అద్దాన్ని దూషించే బదులు నీ ముఖాన్ని సెటరేట్ చేసుకో. ఫస్ట్ నీ యాటిట్యూడ్ సెటరేట్ చేసుకో.
యువర్ చాప్టర్ ఇస్ క్లోజ్, యువర్ గేమ్ ఇస్ ఓవర్, అయిపోయింది అంటే నీ కథ. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? కంటతడి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆయన అసలు ఏవి ఇలాంటివి పట్టించుకోను అని చెప్పేసి ఆయన ప్రవర్తన బట్టి అర్థమవుతున్నప్పుడు ఆయన తల్లి దగ్గర ఇలాగా కన్నీరు పెట్టుకోవడం, బాధ కావడం అనేది నమ్మచ్చా, లేకపోతే ఇది కూడా ఒక డ్రామా అనుకోవచ్చా? వాళ్ళు నటనలో నన్ను అడిగితే ఆస్కార్ అవార్డు వీళ్ళకి ఇవ్వచ్చు ఈ కుటుంబానికి. ఎందుకంటే బాబాయ్ చనిపోయినప్పుడు వీళ్ళ నటన, వీళ్ళ ఏడుపులు, వీళ్ళ పెడబొబ్బులు నిజంగానే ఇవన్నీ నిజం అనుకున్నాం ప్రజలంతా. పాపం ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిజం అనుకున్నారు. తీరా చూడబోతే అది గ్లెజరంతో ఏడ్చినటువంటి ఏడుపులు అవన్నీ మనమర్థంగా పోయింది. ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతుంది, బాబాయ్ చనిపోయిన తర్వాత నా బాబాయ్ హత్యపైన సిబిఐ విచారణ జరిపించాలని నువ్వే డిమాండ్ చేశావు. ఆ తర్వాత సిబిఐ విచారణ అక్కర్లేదు నువ్వే చెప్పావు. నీ సొంత చిన్నాన్న కూతురు పాపం, ఆమె బోరు బోరు నేర్చుకుని నాకు రక్షణ లేదు అని. సునీతమ్మ, నర్రెడ్డి సునీతమ్మ. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. నేను ఎవరు నంబర్, నేను దాకా చెప్పాను కదా మేడం, నేను 100 మందిని కాటేసిన నాగుపాము శివలింగం వెనకాల దాక్కున్నట్టు 100 మందిని కాటేసి తల్లి చాటును దాక్కుంటున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అమ్మా నన్ను కాపాడు, షర్మిలమ్మ దగ్గర నుండి కాపాడు అనేసి. అదేంది ఈయన వదిలిన బాణమే మళ్ళీ రివర్స్ వచ్చింది ఇప్పుడు. షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి యొక్క లెగసీ ఉంది, ఆమెకి ఈయన ఎంత లెగసీ ఉందో, వారసత్వం ఉందో, షర్మిలమ్మ కూడా అంతే వారసత్వం ఉంది, అంతే టాలెంట్ ఉంది, అంతే కెపాసిటీ ఉంది, అంతే క్యాలిబర్ ఉంది, అంతే కరేజ్ ఉంది. రేపు పొద్దున షర్మిలమ్మ వచ్చి జనం ముందు ఏడ్చింది అనుకోండి, నా అన్న నన్ను మోసం చేసిండు, నా అన్న నన్ను ద్రోహం చేసినాడు, నేను నా అన్న కోసం ఇన్ని కిలోమీటర్లు నడిచిన, పాదయాత్ర చేసిన, నా అన్న నన్ను తరిమేసినాడు అని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. వైసీపీ కార్యాలయం తాళాలు కూడా పక్కాగా, టూలెట్ బోర్డు పక్కా అయిపోయింది. కాబట్టి ఆయన పోయి అమ్మకి చెప్పి, అమ్మ ద్వారా ఇప్పుడు అమ్మ వాల్యూ కూడా తెలిసి వచ్చింది. అమ్మ చేత కూడా రాజీనామా చేయించింది కదా ఇది మన గౌరవ అధ్యక్షత పదవికి, వైసీపీ ఆనరబుల్ ప్రెసిడెంట్ కి రాజీనామా చేసి ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నేను సందర్భంగా చెప్పేది అంటే, నీ పరిస్థితి అయిపోయింది, నిన్ను ఎవరు కాపాడలేరు జగన్మోహన్ రెడ్డి, నీ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలేదు కాబట్టి విజయం కూడా జగన్మోహన్ రెడ్డి కలవగానే, లైక్ ఎమోషనల్ అవగానే కరిగిపోయి, అమ్మ నా కొడుకు నేను కడుపుని చూసుకోవాలి, షర్మిలాని కొంచెం తగ్గి ఉండమని చెప్పాలి అని చెప్పేసి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా? మేడం ఒకటి, ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా పబ్లిక్ మైండ్ లో జగన్మోహన్ రెడ్డిని రిమూవ్ చేసేయాలి. పబ్లిక్ రివర్స్ లో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా శీతాకాలం, వేసవి కాలం, చలికాలం మాదిరి ఉద్యమ కాలం నడుస్తోంది. అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగస్తులు, మున్సిపల్ కార్మికులు, వాలంటీర్లు అందరూ రోడ్డుపైకి వచ్చేసినారు. ఇంక ఎవరు ఆయన కాపాడలేని పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు ఎన్నికల ప్రచారంలోకి వచ్చి విజయమ్మ గాని, షర్మిలమ్మ గాని, భారతమ్మ గాని ఇట్లా కొంగు చాచి నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, దయచేసి కాపాడండి నా బిడ్డనని విజయం అడుక్కునింది. సరే, ప్రజలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ బిడ్డ చేతిలో పెట్టారు. ఆమె ఏం చెప్పింది, నా బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి విజయం చెప్పింది. ప్రజలు నమ్మి ఒకసారి రాష్ట్రాన్ని వాళ్ళ బిడ్డ చేతిలో పెడితే వాళ్ళ బిడ్డ చేయనటువంటి పనికిమాల పనులు, ఏదో పనులు, ఇంకోటి అన్ని పనులు చేశాడు. కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారు కాబట్టి అది ఓటమి భయంతో తట్టుకోలేక విజయం ముందు ఎమోషనల్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి? పక్కా మేడం, మీకు సందేహం లేదు దాంతో. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫిక్స్డ్. హరిహర బ్రహ్మాదులు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఓటమి నుండి కాపాడలేరు. విజయమే కాదు, 100 మంది విజయములు వచ్చినా ఆయన కాపాడలేరు. ఫిక్స్డ్. ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఏ గ్రామం చూసినా యాంటీ జగన్ వేవ్, యాంటీ వైసీపీ వేవ్ బలంగా వీస్తుంది. ఒక సునామీ మాదిరిగా ఈ సునామీలో, తెలుగుదేశం పార్టీ సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. వాళ్ళ గ్లెజరిన్ పూసుకుని ఏడ్చినా, నిజంగా ఏడ్చినా జగన్మోహన్ రెడ్డి చాప్టర్, పొలిటికల్ చాప్టర్ ఈస్ ఓవర్. ఎందుకంటే 51 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన అవకాశం ఇస్తే యూ షుడ్ నాట్ యూటిలైజ్, దాన్ని వినియోగించుకోలేకపోయాం. సో మరి రాబోయే రోజుల్లో ఆయన ఓటమి భయంతో ఇంకెన్ని వర్క్స్, పనులు చేసేటువంటి ఉంటుంది అంటే మళ్ళీ ఇంకొకసారి విజయమ్మని కలిసి ఇంకా ఎమోషనల్ అవుతారా, లేకపోతే చెల్లి కాంగ్రెస్ లో చేరారు కాబట్టి అక్కడి నుంచి
మేడం ఇక్కడ ఎమోషనల్ అవడానికి ఏం లేదు మేడం. ఈ రోజే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్, గంట క్రితం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి సంవత్సరం ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకునింది, అయిపోయింది. ఇంకా రేపు పొద్దున ఏదో కీలకమైన బాధ్యతలు ఏఐసిసిలోనో పిసిసిలోనో సిడబ్ల్యూసీనో ఇస్తారు. వచ్చిన వెంటనే యుద్ధం ప్రారంభం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి. ఒక పక్క టీడీపీ జనసేన, ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, మరో పక్క బీజేపీ, అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి చేయబోతున్నారు. ఎఫెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఉండేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ గా? రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం లెగసీ షర్మిలమ్మకు ఉంది. మీకు రెండో సందేహం లేదు, రెండో డిస్కషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రాజన్న బిడ్డని నన్ను ఒకసారి ఆదరించండి, రాజన్న పాలన తీసుకొస్తాను అని చెప్పి దీర్ఘాలు తీర్చాడు కదా. ఏం షర్మిలమ్మ కూడా రాజన్న బిడ్డే కదా, నాకు ఒకసారి అవకాశం ఏంటి అని వస్తుందా? నంబర్ ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఒక విషయం మేడం, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత సామాజిక వర్గం ఓటుకి గండి పడబోతుంది. సొంత సామాజిక వర్గం ఓటు గండి పడుతుంది. మా చిత్తూరు జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ సీ అంటే ఏం జరుగుతుంది ఏంటి అని. వైఎస్ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆవిడ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. మరి ఈ ఓటమితోనే విజయం కలిసి జగన్మోహన్ రెడ్డి భావోద్వేగులు అయ్యారా? నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో ఇంకేం చేసేటువంటి అవకాశాలు చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సప్తగిరి గారు. థ్యాంక్ యూ మేడం.